ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో రాయబడిన లూదియా అనే స్త్రీ గురించి తెలుసుకుందామండి. అపోస్తలుడైన పౌలు అనేక ప్రాంతాలు తిరుగుతూ మూసీదోనీకి వస్తారు. అక్కడ కొన్ని రోజులు ఉంటారని అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. అప్పుడు విశ్రాంతి దినమున గవీని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుతుందనుకొని వచ్చి అక్కడ కొందరు స్త్రీలతో మాట్లాడుచుండగా ఒక దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె పేరే లూదియా. ఈమె పేరుకి అర్థము దివిటి అనే అర్థం వస్తుంది. ఈమె ఊదారంగు పొడిని అమ్ముకునే స్త్రీ. ఆమె తుతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయం తెరచును గనుక ఆమె పౌలు మాటలు ఎంతో ఆసక్తికరంగా వింటుందని 16వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడవచ్చు. అయితే పౌలు గారి మాటల వల్ల ఆమె మరియు ఆమె ఇంటి వారందరూ రక్షణ పొంది బాప్తీసం పొందుతారు. ఆమె పౌలుని తన ఇంటికి రమ్మని, నేను ప్రభువునందు విశ్వాసం గల స్త్రీని అని మీరు నమ్మితే రండి అని ఎంతో బలవంతం చేస్తుంది. కానీ సేవా నిమిత్తము అనేక ప్రాంతాలు వెళ్ళవలసి ఉన్నందున పౌలు గారు ఆ సమయంలో ఆమె ఇంటికి వెళ్ళలేదు. తరువాత పౌలు దయ్యపు ఆత్మల నుండి కొందరిని విడిపించినట్లుగా అపోస్తల కార్యములు 16వ అధ్యాయములోని 17-18 వచనాల్లో మనం చూడవచ్చు. అది జరిగిన తర్వాత కొందరు జనములు కూడి పౌలు శీలలు తమ పట్టణంను గలిబిలి చేస్తున్నారని వారిని చెరసాల్లో వేస్తారు. అయితే పౌలు శీలలు మధ్యరాత్రి దేవుణ్ణి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచుండగా మహాభూకంపము కలిగి చెరసాల పునాదులు అదిరి తలుపులు తెరుచుకొనెను మరియు అందరి బంధకములు ఊడెను అని 16వ అధ్యాయము 25-26 వచనాల్లో మనం చూడవచ్చు. ఇది జరిగిన తర్వాత ఆ చెరసాల నాయకుడు కూడా రక్షణ పొందుకుంటాడు మరియు తన ఇంటి వారందరూ రక్షణ పొందుకొని బాప్తీసం తీసుకుంటారని 16వ అధ్యాయం 33వ వచనాల్లో చెప్పబడింది. ఆ తరువాత చెరసాల నాయకుడు పౌలు శీలలను తన ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనము పెట్టి తన ఇంటి వారందరితో కలిసి ఆనందిస్తాడు. ఆ తర్వాత పౌలు శీలలు చెరసాల నుండి బయటికి వచ్చి లూదియా ఇంటికి వెళ్తారు అని మనం చూడవచ్చు. అయితే లూదియా కూడా మీలాగా నాలాగా ఒక సామాన్యమైన స్త్రీనే. కానీ ఆమె గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది అంటే ఆమె ఎంతో ధన్యురాలు మరియు భక్తి విశ్వాసం గల స్త్రీ అని మనం తెలుసుకోవచ్చు. ఈ లూదియా నుండి మనం నేర్చుకోవాల్సిన మరియు గమనించాల్సిన అంశాలు ఏంటి అంటే, లూదియా భయభక్తులు గల స్త్రీగా వ్రాయబడింది. అంటే తాను దేవుని ఆజ్ఞల ప్రకారం మరియు దేవునికి ఇష్టానుసారంగా నడుచుకుని ఉంది కావచ్చు. అందుకే ఆమె భక్తిని గురించి దేవాది దేవుడే బైబిల్ గ్రంథంలో రాయించడం జరిగింది. ఆమె వినే స్వభావం కలిగిన స్త్రీ అని తెలుస్తుంది. ఆమె పౌలు గారు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను అని ఉంది. ఎప్పుడైనా కూడా మనం దేవుని మాటలు వినడానికి ఆసక్తి గలవారమై ఉండాలి. యాకోబు 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్టయితే వినుటకు వేగిరపడి ఉండాలి అని ఉంటుంది. వ్యర్థమైన మాటలు ఇచ్చకపు మాటలకు కాదు కానీ దైవికమైన మాటలకు, వాక్యం వినడానికి మనం వేగిరపడి ఉండాలి. విన్న వాక్యం ఫలించే విధంగా నడుచుకోవాలి. లూదియా వినడం వల్ల తన కుటుంబంని రక్షణలోకి నడిపించింది. ఆమె ఫలించింది. ఈరోజు మనం మన భక్తి జీవితంలో ఎలా ఉన్నాం, మన వల్ల మన కుటుంబం రక్షింపబడుతుందా అని మనం పరీక్షించుకోవాలి. మరియు దైవజనుడిని ఇష్టంగా తను ఆహ్వానిస్తుంది. అలా దైవజనుడిని గౌరవించే స్వభావం ఉండాలి. మరియు తాను ఒక వ్యాపారం చేసే స్త్రీ అయినా కూడా విశ్రాంతి దినం నాడు వాక్యం కోసము ఆసక్తి కలిగి ఉంది. మనం చిన్న చిన్న అవసరాల కోసం ఆదివారం సంఘానికి వెళ్ళడం మానేస్తుంటాము. నిజంగా నేను కూడా చాలాసార్లు ఇలా మానిందాన్నే. కానీ మా వదిన ఒక ఆమె ఉంది. తను ఎలా ఉన్నా, ఆరోగ్యం బాగున్నా బాలేకపోయినా, ఎలాంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నా తప్పకుండా ఆదివారం సంఘానికి మాత్రం వెళ్తుంది. ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా, ఒకవేళ ఆ రోజు ఫంక్షన్ ఉన్నా ఫంక్షన్కి వెళ్ళకుండా ఉంటుంది కానీ సంఘానికి మాత్రం వెళ్తుంది. లూదియాకు సంబంధించిన ఈ సందర్భంలో నాకు తను గుర్తుకు వచ్చింది. నిజంగా మనం కూడా ఇటువంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి. మరియు పౌలు శీలలు ప్రార్థిస్తుండగా చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. మనం కూడా అలాంటి గొప్ప ప్రార్థన అనుభవంలోకి నడిపింపబడాలని ఆశిస్తున్నాను. మరియు చెరసాల నాయకుడు తాను తన కుటుంబం కూడా రక్షణలోకి నడిపించబడ్డారు. అలా మనం కూడా ఎంతమందిని రక్షణలోకి నడిపించాము అని పరీక్షించుకోవాలి. మొదటగా మన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించడం కోసం మనం ప్రార్థించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాము. కృపాకనికరము గల దేవా, మీకు వందనములు.
లూదియా వంటి స్వభావాన్ని మాకు ఇవ్వండి తండ్రి. వినే మనసుని దయచేయండి. భక్తి కలిగి ఉండడానికి సహాయము దయచేయండి నాయన. ఇక్కడ ప్రార్థించే ప్రతి ఒక్క కుటుంబాలను రక్షణలోకి నడిపించండి. మరియు విశ్రాంతి దినమున నీకు ప్రాధాన్యత ఇచ్చి మందిరంకి వచ్చే హృదయం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి వీడియోని. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.